లచ్చువమ్మ బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. కుట్రలు దాన్ని పటాపంచలు చేస్తూ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కేసీఆర్ అభిమానులు కానీ ప్రజలు కానీ యావత్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని కూడల్లో ఇలా ప్రజాక్షేత్రంలో వచ్చి ఇలా రేవంత్ రెడ్డి చెంప జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చౌకబారు పనులు మానుకోవాలా, ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాలి తప్ప కేసీఆర్ టచ్ చేస్తే 4.5 కోట్ల తెలంగాణ ప్రజలను టచ్ చేసినట్టే. కాబట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇటువంటి చిల్లర పనులు మానుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అంటే దాదాపు ఎక్కడైతే అభిమానులు కావచ్చు కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తుగా వచ్చిన ఇక్కడ సందర్భాలు కనబడుతున్నాయి. యువకులందరూ కూడా వస్తుంటే ఎక్కడికక్కడికి పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ పోలీసుల విధానాన్ని ఎలా చూడొచ్చు? ఈ రోజు చూస్తే సిగ్గు లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మా దైవ సమానులు, తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాలకు మా దేవుడు అయిన మనిషి కేసీఆర్ గారికి సిట్టు నోటీస్ ఇవ్వడం అంటే ఎంత దారుణమైన ప్రభుత్వం మీ రేవంత్ రెడ్డి గారిది తెలియాలి. రేవంత్ రెడ్డి గారికి సిగ్గుంటే దమ్ముంటే ఈ విచారణ అయిపోయేంత వరకు చూద్దాం. నీ కూతురు నీ అల్లుడు ఉన్నారు కదా, నీ అల్లుడి మీద సిట్ నోటీస్ ఇద్దాం. మేము కూడా ఏం న్యాయం చేసిర్రో, దీనికేం న్యాయం చేసిర్రో అప్పుడున్న హోంశాఖ మంత్రి ఎవరున్నారో వాళ్ళని కూడా అడగాలి. అడిగినాం, మేము తప్పైతే చేయలే. ఈ రోజు కేసీఆర్ గారు ఒప్పుకున్నారు నేను తప్పు చేయలే, మీకు టైం ఇచ్చినప్పుడు వస్తున్నా అని. మీకు అంత భయం ఏందండి? గుబులు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి? నీ క్యాబినెట్కి ఎందుకు గుబులు? అంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను సూటి చెప్తున్నా, నువ్వు మొగోడివి అయితే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే నువ్వు మెడికల్ కాలేజీలు కట్టించినావో చెప్పు. నాకు మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టించినా చెప్పు, విద్యార్థులు ఎంతమంది చనిపోయారో చెప్పు. దాని మీద విచారణ ఉండదు. ఎప్పుడు చూడు సిట్టు నోటీస్ అంటే సిట్టు మీదే నడుస్తుందా? అంటే డైలీ సీరియల్ అయిపోయింది. పొద్దున 6 గంటలకు వస్తుంది, 7 గంటలకు సీరియల్ అయిపోతుంది. ఇదేనా? నేను సూటిగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ సిట్టు నోటీసు నువ్వు ఇచ్చినావు కదా, మేము లేనప్పుడు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి నువ్వు స్టిక్కర్ అంటించినావు కదా, నీ ఇంటికి కూడా అంటిస్తాం కొన్ని రోజుల్లో. నీ తోకలు ఎవడెవడైతే మాట్లాడుతుండో ఆడ తోకలు కూడా కట్ చేసే రోజు వస్తాయని చెప్తున్నా. థ్యాంక్ యూ. దాంతో పాటుగా ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున వస్తున్నారు. ఏదైతే ఇక్కడికి వస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇప్పటికే అభివాదం చేసి కూడా కార్యకర్తలందరూ కూడా అభివాదం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ పోలీసులు వచ్చేసి ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టడం, దాదాపు 5-6 గంటలు కూడా తెలంగాణ భవన్లో కావచ్చు ఏదైతే మొత్తం దాదాపు అష్టదిగ్బంధం చేశారు కేసీఆర్ సంబంధించిన నివాసాన్ని. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజాపాలన కాదు, ఫ్రస్ట్రేటెడ్ పాలన అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ ఇదే సిట్ని మేము సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు సజ్జనార్ గారిని అడుగుతున్నాం. మా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 128 మంది సంక్షేమ హాస్టల్లో చనిపోతే ఎక్కడ పోయింది ఈ సిట్టు? దాని మీద వేయాలి కదా ఈ సిట్టు. అలాగే యూరియా కోసం వేదన పడుతున్న మా రైతుల గురించి వేయాలి కదా సిట్టు. ఇవాళ 2,29,800 పెళ్లిళ్లు జరిగినాయి. ఆ పెళ్లిళ్ల తులం బంగారం ఎక్కడ పోయింది? వాటి మీద వేయాలి సిట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద వేయాల్సిన సిట్టుని తెలంగాణ రాష్ట్ర సాధకుడు 6 దశాబ్దాల కలను 14 ఏళ్లు నిర్విరామంగా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లలోనే ఎంతో గొప్పగా పాలించిన మా దైవ సమానులు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ గారికి అక్రమ నోటీసులు ఇచ్చి మీరు విచారణ చేసి ఏదో సాధిస్తామనుకుంటే అది కేవలం మీ ఫ్రస్ట్రేషన్ ని సాటిస్ఫై చేయడం తప్ప. మమ్మల్ని బెదిరించినా, మా మీదికి పోలీసులను ఉసిగొల్పినా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలకు నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పి దమ్ముంటే ఆ 420 హామీలు నెరవేరుస్తా అని చెప్పి ఇవాళ ప్రజలకు చెప్పి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో ఓటు అడగాలి ముఖ్యమంత్రి అంటాడు. నిన్న షెడ్యూల్ రిలీజ్ అయింది 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ముఖ్యమంత్రి పర్యటనని. ఏం చేసి ముఖ్యమంత్రి పర్యటన, ఏం అడిగి ముఖ్యమంత్రి పర్యటన చేస్తుండో ప్రజలకు చెప్పాలి. ఇవాళ సజ్జనార్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మా మీద ఏ విధంగా అయితే సిట్ నోటీస్ ఇస్తా ఉన్నారో, మా అధినేతకి ఎట్లయితే ఇచ్చిరో, మా పార్టీ నాయకులకు ఎట్లయితే ఇచ్చిరో, ఇవాళ ముఖ్యమంత్రి గారి బామ్మార్దికి కూడా అదే విధంగా సిట్ నోటీస్ ఇవ్వాలి. ఇవాళ పోలీసులు
కనుక ధర్మంగా న్యాయంగా ప్రవర్తిస్తే ఇవాళ కాంగ్రెస్ నాయకులకు కూడా సిట్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్లు ఎవరికి శాశ్వతం కావు. ఇవాళ గౌరవనీయులు సజ్జనార్ గారు ఒకసారి ఆలోచించాలి. ఇవాళ వాళ్ళు ఏదో కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది కదా వాళ్ళ మెప్పు కొరకు సజ్జనార్ గారు చేస్తే ఇవాళ మాది కూడా 2 ఏళ్లలో గవర్నమెంట్ రాబోతా ఉన్నది. ఆ రోజు పరిస్థితులు వేరేలాగా ఉంటాయని చెప్పి ఆల్రెడీ మా పార్టీ అధినాయకత్వం కూడా హెచ్చరించినటువంటి